హ్మ్. మనకు పూర్వజన్మ వాసనలు ఉంటాయి చూడండి. సపోజింగ్ కొన్ని నాలెడ్జెస్ చిన్న వయసులోనే వస్తుంది అంటే బికాజ్ లాస్ట్ జన్మలో చాలా సాధన చేసినందుకు ఆ వాసనలు ఉన్నాయి అంటాము. అలాగే ఈ బాడీ ఆ వాసనలు గుర్తుపెట్టుకొని అగైన్ ఎవ్రీథింగ్ మనం సంగీతంలో గాని, ఆర్ట్ లో గాని, విద్యలో గాని ఎక్స్పర్టీజ్ చిన్న వయసులోనే చూపిస్తాం. అదే ఆత్మ ఎందుకు తన ఆ గుర్తుని మర్చిపోతుంది? దేహం అంతా గుర్తు పెట్టుకొని నెక్స్ట్ జన్మలో కూడా గుర్తు పెట్టుకుంటున్నాం. ఆ జ్ఞానం వస్తా ఉంది పూర్వజన్మ వాసన అని మీరు అంటున్నారు. అదే ఆత్మ ఎంత పెద్ద విషయం, నేనే భగవానుడి అనే ఆ విషయం ఎందుకు మర్చిపోతుంది ఆత్మ? ఆత్మ కనుక గుర్తు పెట్టుకుంటే అది ఆత్మ కాదు. ఆత్మ గుర్తు కనుక పెట్టుకుంటే అది ఆత్మ కాదు. ఆత్మకి ఏ గుర్తులు పెట్టుకోదు, ఏమి కావాలందు, ఏమి వద్దందు, నిన్ను చేయమందు, నిన్ను చేయొద్దందు, ఏమి చేయదు. ఊరికినే ఉండేది ఆత్మ. అదే పరమాత్మ. పరమాత్మ అకర్త అభోక్త, చేసేది లేదు, అనుభవించేది లేదు, ఊరికినే ఉండేటువంటిది పరమాత్మ. కనుక ఆత్మ ఎందుకు గుర్తుపెట్టుకోదు అని మనం అడగటానికి వీలు లేదు. ఆత్మకి పనులన్నీ లేవు. తేరికున్నాయి మనసుకి, బుద్ధికి, వీటికున్నాయి. అదేవిధంగా పూర్వజన్మల్లో వాసనల ప్రకారంగా ఈ జన్మల్లో ఏదైనా సంగీతం కానీ, నృత్యం కానీ, ఆర్ట్లు ఏదైనా కళ కానీ, దాంట్లో చిన్నతనంలోనే సిద్ధాస్తులే అంటే ఇది ఎక్స్ట్రాడినరీగా ఎక్కడో ఒకళ్ళకి జరిగేటువంటిదే కానీ ఎక్కువ మందికి జరిగేది కాదు. దాన్ని చూసి మనం మొత్తం అందరికీ అట్నే ఉంటుందని అనుకోవక్కర్లా. మీకు 1,00,000లో ఒక్కడు కూడా ఉండడు, కోటిలో ఒకడో ఇద్దరు ఉంటారు, అంతే తప్ప ఇంకోటి ఉండదు. దాంట్లో కూడా మళ్ళీ కొన్ని మోసాలు ఉంటాయి. ఇప్పుడైతే దాంట్లో కూడా మోసాలు. అందువల్ల ఏమిటంటే అది ఉంటే ఉండొచ్చు. అది బాగా తీవ్రమైనటువంటి తపనతోటి ఒక విద్యలో బాగా నేర్చుకొని వాడికి అది తప్ప ఇక రెండవది లేదు అన్నట్టుగా కనుక ఉన్నట్లయితే అటువంటి వాడికి మరుసటి జన్మలో దాని యొక్క ప్రభావం కారణంగా కొంత ఆ జ్ఞాపకం ఉండొచ్చు. అందులో అటు సిద్ధాస్తుడు కావచ్చు. అంతేగాని అట్లా ఉన్నటువంటి వాళ్ళందరూ గారు, సగం మంది గారు, 10% కూడా గారు, 1% కూడా గారు, 0.1% కూడా ఉంటారు.